సో మంచు మనోజ్, రామ్ చరణ్ వీళ్ళిద్దరూ ఒకే సినిమాలో కనిపించబోతున్నారు అని చెప్పి ఫ్యాన్స్ అందరూ చాలా హుషారుగా అయితే ఉన్నారనమాట. సో అయితే అది ఎంతవరకు నిజం? రామ్ చరణ్ గారు, మనోజ్ గారు ఒకే స్క్రీన్ పైన కనిపించబోతున్నారా? సో అప్పట్లో చిరంజీవి గారు, మోహన్ బాబు గారు చేసినట్టుగా వీళ్ళిద్దరు ఇప్పుడు మ్యాజిక్ చేయబోతున్నారా? అంటే మంచు మనోజ్ గారు ఈ మధ్య కాలంలో చేసిన అన్ని సినిమాల్లో కూడా అంటే ఆయన మెయిన్ లీడ్గా లేకపోయినప్పటికీ కూడా అంటే రకరకాల క్యారెక్టర్లు చేస్తూ విలన్ క్యారెక్టర్ అయినా సరే లేకపోతే సైడ్ క్యారెక్టర్ అయినా సరే ఖచ్చితంగా దాన్ని వద్దు అనకుండా 100కి 200% క్యారెక్టర్కి ఇస్తూ ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం. విలన్ క్యారెక్టర్లో కూడా అరే అద్భుతంగా నటిస్తున్నాడు కదా, ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే ఏ సినిమాలో అయినా కూడా ఒక కొత్త విలన్ దొరికేశాడు మనకు అనే స్థాయికి ఆయన యాక్టింగ్ లెవెల్స్ అనేవి చూపించాడు అనమాట. ఒక విలక్షణ నటుడిగా అనే విధంగా కూడా మంచు మనోజ్ గారికి మంచి పేరు అయితే వచ్చింది. సో ఇప్పుడు మరొకసారి ఆయనని హీరోగా డేవిడ్ రెడ్డి అనే ఒక సినిమాని కూడా ఆయన చేయబోతున్నాడు. సో మరి ఈ సినిమాలో అంటే ఇది ఒక స్వాతంత్ర సమరయోధుల గురించి కూడా ఉంటుంది అని చెప్పేసి, అందులో ఇద్దరు స్వాతంత్ర సమరయోధుల గురించి మనకు చూపిస్తారు అని చెప్పేసి అయితే ఒక న్యూస్ అయితే ఉందన్నమాట. మరి ఈ స్వాతంత్ర సమరయోధుల క్యారెక్టర్ని ఎవరు చేస్తారు అని దాని గురించి వెతుకుతున్న సమయంలోనే ఒకరు తమిళ సూపర్ స్టార్, ఇంకొకరు మన తెలుగు నుంచి సూపర్ స్టార్ని ఎన్నుకోవడం జరిగింది. సో మరి అందులో రామ్ చరణ్ గారు ఒకరు, అదేవిధంగా తమిళ నుంచి శంభు గారు ఒకరు అనమాట. సో మరి వీళ్ళిద్దరూ ఇక్కడ స్వాతంత్ర సమరయోధుల క్యారెక్టర్లు అయితే చేయబోతున్నారు అని చెప్పేసి మెయిన్ లీడ్గా మంచు మనోజ్ గారు అని చెప్పేసి అంటే కొంచెం న్యూస్ అయితే మనకు ఉంది, సమాచారం ఉంది. బట్ ఇందులో ఎంతవరకు నిజం ఉంది, నిజంగానే వీళ్ళిద్దరూ చేస్తున్నారంటే దానికి మనము 100% క్లారిటీగా చెప్పలేము. కాకపోతే ఇన్సైడ్గా వర్గాలు మాట్లాడుకున్నటువంటి న్యూస్ ఏ విధంగా ఉందంటే ఆల్రెడీ ఈ స్టోరీ గురించి ఇద్దరు హీరోలతో కూడా మాట్లాడారు, వాళ్ళు కూడా అగ్రి అయ్యారు అని చెప్పేసి. సో ప్రజెంట్ మన రామ్ చరణ్ గారు అయితే పెద్ద సినిమా షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నారు. సో ఎట్టి పరిస్థితిలో ఇప్పుడు రాబోయే సంవత్సరంలో మార్చ్లో 27కి రిలీజ్ చేయాలని ఒక పట్టుదలతోనైతే వాళ్ళు చాలా కష్టపడుతూ వస్తున్నారు. దాని నుంచి వచ్చినటువంటి సాంగ్స్ కావచ్చు, గ్లిమ్స్ కావచ్చు, అద్భుతమైనటువంటి రెస్పాన్స్ని కూడా సాధించాయి. సో మరి ఆ సినిమా కోసం అయితే ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. సో ఇది కాసేపు పక్కన పెడితే ఆయన ఎలాంటి స్వాతంత్ర సమరయోధుడి క్యారెక్టర్ చేయబోతున్నాడు అని చెప్పేసి చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. అసలు ఎలాంటి క్యారెక్టర్ ఏంటి, నిజంగానే ఒప్పుకున్నారా అని చెప్పేసి. మనము RRR సినిమాలో చూసాము, లాస్ట్కి అంటే ఆ ఒక క్యారెక్టర్ని చూస్తూ ఉంటే కొంతమంది రాముడు అనుకుంటారు, ఇంకొంతమంది అల్లూరి సీతారామరాజు అనుకుంటారు. సో ఇట్లా రకరకాలుగా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆ విధంగా ఊహించుకున్నారు రామ్ చరణ్ గారి గెటప్. సో మరి ఆయన ఎలాంటి గెటప్ వేసినా కూడా పర్ఫెక్ట్గా ఏదో అచ్చుగుద్దినట్టు ఈయనకి సెట్ అవుతుందా అనే ఆ విధంగా సెట్ అవుతూ ఉంటాయి రామ్ చరణ్ గారికి. సో మరి ఇప్పుడు అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ ఏమైనా ఈ సినిమాలో ప్లాన్ చేస్తున్నారా అని చెప్పేసి కూడా కొంతమంది ఊహించుకుంటూ ఉన్నారు. మరి చూడాలి. మంచు మనోజ్ గారు హీరోగా మనం చూసి చాలా ఏళ్ళు గడిచిపోయింది. మరి ఈ సినిమా డేవిడ్ రెడ్డి అనే విధంగా పేరు కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. మరి ఇందులో డేవిడ్ రెడ్డి అనే సినిమాలో మంచు మనోజ్ గారు హీరో ఏంటి, స్వాతంత్ర సమరయోధులు ఉండడం ఏంటి, ఆ ఒక్క క్యారెక్టర్ని ఇద్దరు స్టార్ హీరోలు చేయడం ఏంటి అని చెప్పేసి చాలా కొత్తగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది ఒక చాలా డిఫరెంట్గా ఉండబోతుంది అని చెప్పేసి అయితే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరి చూడాలి దీని నుంచి ఇంకా ఎలాంటి అప్డేట్స్ వస్తాయి ఏంటి అని.